మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనము. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే, ఇజ్రాయేలీలు తమ పాపములను విడిచి సర్వకృపానిధియకు దేవుని యొద్దకు వస్తే దావీదునకు చూపిన శాశ్వత కృపను వారికి చూపుదునని దేవుడు వాగ్దానము చేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, దేవుడు తన కృపను దావీదు ఎడల చూపగా దావీదు రాజుగా హెచ్చించబడ్డాడు, అనేకమైన విజయాలను సాధించాడు, అదేవిధంగా పాప క్షమాపణ పొంది ఉన్నాడు. నేడు నీవు కూడా దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే, ఆయన ఎడల భయభక్తులు కలిగి నీవు జీవించినట్లయితే, దావీదునకు చూపిన కృపను దేవుడు నీకు శాశ్వత కాలము చూపుతానని, నీ ఎడల గొప్ప కార్యములు జరిగిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు మన ఎడల కృప చూపితే జరుగు కార్యములు ఏవి అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా మనము సఫలత పొందుకుంటాము, రెండవదిగా ఘనతను పొందుకుంటాము, మూడవదిగా జీవమును పొందుకుంటాము. దేవుని యొక్క కృప మన ఎడల ఉంటే మనము ప్రతి విషయంలో కూడా విజయాన్ని సాధిస్తాము, సఫలత పొందుకునే వారముగా ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము ఘనతను పొందుకుంటామంట. మనం ఏ ప్రదేశంలో నివసిస్తున్నప్పటికీ, ఏ ప్రదేశంలో మనము పనిచేసుకున్నప్పటికీ దేవుని యొక్క కృప మన ఎడల ఉంటే మనము ఘనతను పొందుకునే వారముగా ఉంటామని, మంచి పేరును సంపాదించుకునే వారముగా ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. మూడవదిగా మనము జీవమును పొందుకుంటాము. దేవుని కృప మన ఎడల ఉంటే మనము మరణములో నుండి జీవంలోనికి దాటే వారముగా ఉంటామని, నిత్య జీవాన్ని మనము స్వతంత్రించే వారంగా ఉంటామని దేవుని యొక్క వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, అలనాడు దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న సమయంలో దావీదుకు దేవుని యొక్క కృప తోడుగా ఉన్నది కనుక ఆయన ఎడల దేవుడు దావీదుకు కృపను చూపి ఉన్నాడు గనుక దావీదు గొర్రెల కాసుకుంటున్న దావీదును మహారాజుగా హెచ్చించాడు. అన్ని యుద్ధాలలో కూడా విజయాన్ని సాధించేటట్లుగా తన కృపను చూపి ఉన్నాడు. అదేవిధంగా ఆత్మీయమైన ఆశీర్వాదాలు కూడా దావీదుకి అనుగ్రహించి ఉన్నాడు. పాపక్షమాపణ పొందుకోవడానికి తన కృపను చూపి ఉన్నాడు. ఈ దినాన్ని నీవు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మిక ఉంచి విశ్వాసము కలిగి జీవించినట్లయితే కనుక దావీదునకు చూపుతూ ఆ శాశ్వతమైన కృపను మీకు కూడా చూపిస్తానని, దావీదుని ఏ విధంగా అయితే హెచ్చించాను అదేవిధంగా మిమ్మల్ని కూడా హెచ్చిస్తానని, దావీదు పొందుకున్న ఘనతను మీకు దయచేస్తానని, జీవము పొందుకునే వారిగా మిమ్మల్ని మీకు ఆశీర్వాదాన్ని ఇస్తానని దేవుడి యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఈ దినాన్ని నుంచైనా నీవు దేవుని యందు నమ్మిక ఉంచి ఆయనందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే, దావీదునకు చూపిన కృపను నేను నీకు శాశ్వత కాలము చూపుతానని, నీ ఎడల గొప్ప కార్యములు చేస్తానని దేవుని యొక్క వాగ్దానము నీతో చేస్తూ ఉన్నాడు. ఆయన వాగ్దానం నీ జీవితంలో నెరవేరినట్లు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడిని మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. శాశ్వతమైన కృపను మీకు చూపుదునని ఈ యొక్క వాక్యము ద్వారా తండ్రి అయా మాకు వాగ్దానము చేస్తున్న దేవానికి వందనములు. నీ కృపను పొందుకునే అట్టి జీవితాలు మేము కలిగి జీవించడానికి నీ సహాయము మాకు అనుగ్రహించమని ఆయా ఈ సంవత్సరాంత దినములలో మేము ఉన్నాము ప్రభా. ఎటువంటి అపాయము శోధనలు మాపైకి మా కుటుంబాలపైకి రాకుండా నీ కృపను తోడుగా ఉంచమని, అయా నీ యందు భయభక్తులు కలిగి జీవించి మంచి నూతనమైన వాగ్దానములతో నూతన సంవత్సరంలో ప్రవేశించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.